జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా కాంగ్రెస్ నేతలు ప్రతిదానికి ఇంకా కేసీఆర్నే నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలక్షన్ ఒక మంచి మోక మీకు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకా అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకా అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది, మీకు యాద్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి, హైడ్రా పేరు మీద బిల్డర్లను వాన్ని వీన్ని గోకి గీరి గుద్ది గిచ్చి, కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి, మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి. ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఇది వరకు? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మరి బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తవాడు వస్తాడు, వచ్చి పైసలు చేతిలో పెడతారు, అక్క నువ్వు అయితే పెట్టుకో, నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో, పిల్లల మీదనో, కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి? ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒకటి, చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు వాడాలి? కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు.